అతి త్వరలో గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 4వ తారీఖు అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్న మన క్యాంపస్లో మేఘాలయ హోటల్ ప్రక్కన ఆసిల్మెట్ట మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న మన గ్రౌండ్స్లో, అర్థమైందా? వైజాగ్ వాళ్ళందరూ రాజేష్ కుమార్, సత్య, ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, సింహం సింగిల్గా పవన్ కళ్యాణ్లా 10 పార్టీలు మారం, మనం షర్మిల లాగా కాంగ్రెస్లో విలీనం చేయం, చిరంజీవిలాగా రామ్ టెంపుల్కి సరెండర్ అయ్యి పద్మ విభూషణ్కి వెళ్ళాం. నోబెల్ పీస్ ప్రైజ్ను కాల్తో తన్నా 3 సార్లు, 20-30 సార్లు నామినేట్ చేశారు. ఇదే మోదీ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్నీని. సురేష్, మనకి నోబెల్ పీస్ ప్రైజ్, భారతరత్నాలు నథింగ్. ప్రపంచ శాంతి కావాలి, మీ అందరి అభివృద్ధి కావాలి. నిరుద్యోగ సమస్య, విశాఖపట్నంలో నన్ను ఎంపీగా మీరు గెలిపించండి. కొండేటి, మరలా ఒక మణిపూర్ ఘటన జరగదు. రెడ్డి, వింటున్నావా? ప్రసన్న కుమార్, రాజేష్, వైజాగ్ ఎంపీగా చేస్తున్నావా లేదా అంటావేట్రా? వినడం లేదు నువ్వు. నేను నిలబడుతున్నాను, పోటీ చేస్తున్నాను. మీకు ఇదే లాస్ట్ ఛాన్స్. నన్ను గెలిపించుకుంటే దేశం కాపాడుకుంటారు, రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. క్రైస్తవులు, ముస్లింలు, హిందూస్ పీస్ లవింగ్ ఉంటారు. ఒరే ఏట్రా ఇవ్వడం నీకు? గౌతమ్ వర్మ, ఒరే ఏట్రా నీకు? వైజాగ్ 100 మందిని 1000 మందిని తీసుకొచ్చి చూపించు నెక్స్ట్ సండే. మోదీ తొత్తులు కాదు. పవన్ కళ్యాణ్ అంటాడు, ఏమంటాడు? నాకు ఇతర మతాలంటే నమ్మకం. ఒరే పవన్ కళ్యాణ్, నువ్వు నోరిప్పి మాట్లాడావురా? మణిపూర్లో లక్షల మంది క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు మోదీ తెలియ అటు పాదపూజ చేస్తున్నావు నువ్వా? క్రిస్టియన్, ముస్లింని, హిందూస్ని రిప్రజెంట్ చేసేది, కాపుల్ని, బీసీలని. పో, నీకెందుకు పార్టీ? మీ అన్నయ్యకి రాజ్యసభ ఇస్తారట కదా పద్మభూషణ్, నీకో పద్మభూషణ్ ఇస్తారు, వెళ్ళి తీసుకో. మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేయలేరు. అమ్ముడు పోయిన ప్యాకేజ్ స్టార్లు మాకొద్దు.